వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం కథలు ఎపిసోడ్ 1 శాంతమూర్తి కోపం. భారతదేశంలో అనేక మహానుభావులు భవిష్యత్తును ముందే చెప్పినవారు ఉన్నారు. అలాంటి మహాయోగుల్లో ఒకరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఒక వాక్యం ఇలా ఉంది: శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. ఈ వాక్యానికి అర్థం చెప్పే ఒక చిన్న కథ వినండి. ఒకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య చాలా శాంత స్వభావం గలవాడు. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసేవాడు. అందుకే గ్రామస్తులు అతన్ని ప్రేమగా శాంతమూర్తి అని పిలిచేవారు. ఒకరోజు ఆ గ్రామంలోకి కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు. వారు గ్రామస్తులకు తప్పుడు మాటలు చెప్పడం ప్రారంభించారు. మీ పని ఎందుకు చేస్తారు? ఇది వదిలి ఇంకో పని చేయండి. ఇలా చేస్తే ఎక్కువ లాభం వస్తుంది అని ప్రలోభపెట్టారు. కొంతమంది గ్రామస్తులు వారి మాటలు నమ్మారు. తమ ధర్మం వదిలి వేరే మార్గాల్లో నడవడం మొదలుపెట్టారు. అలా గ్రామంలో కలహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామం అశాంతితో నిండిపోయింది. గ్రామ పెద్దలు వెంటనే రామయ్య దగ్గరకు వెళ్లి సహాయం కోరారు. రామయ్య గ్రామస్తుల ముందుకు వచ్చి ఇలా అన్నాడు: మనిషి తనకు వచ్చిన ధర్మాన్ని వదిలి వేరే మార్గం ఎంచుకుంటే సమాజంలో శాంతి ఉండదు. కాని కొందరు అతని మాట వినలేదు. అతన్ని అవమానించారు కూడా. అప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న రామయ్యకు కూడా కోపం వచ్చింది. అతను గట్టిగా ఇలా చెప్పాడు: ధర్మాన్ని వదిలి నడిచేవారు చివరికి నాశనం అవుతారు. కొన్ని రోజుల తర్వాత చెడు మార్గంలో నడిచినవారు కష్టాల్లో పడిపోయారు. తమ తప్పు గ్రహించి మళ్ళీ మంచి మార్గంలో నడవడం ప్రారంభించారు. గ్రామం మళ్ళీ శాంతితో నిండిపోయింది. అప్పుడు గ్రామస్తులు ఒక విషయం గ్రహించారు: శాంతంగా ఉండే మనిషికి కోపం వస్తుంది. కాని ఆ కోపం ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే. అదే సత్యాన్ని చాలా సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు.